hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, Incredible India. ఇంకెందుకు ఆలస్యం, let's invite our lovely guest today, Sudhir, Lobo, Kirti and Vaishnavi. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ వంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు చెంగుమంటూ రావెత్తరిగా రాసేద్దాం చెట్టాలు నేర్చుకుంటే నేర్పుతానే కొత్త కొత్త చిట్కాలు మాసుడాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు దారుణాంసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు వెల్కమ్ వెల్కమ్ ముగ్గురికి మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ లోబో అంటే లోబోని కౌంట్ చేయలేదు నేను, లోబోకి స్పెషల్ గా వెల్కమ్ చెప్పాలి. అదేంటి? ఎందుకంటే ఆయన కొంచెం తేడా. ఓ తేడా కాబట్టి కొంచెం ఓకే, variety. అయితే వద్దు అని. అందరూ మామూలుగా మెట్లు దిగి ఇటు వస్తారు, ఈయనేంటి ఇటు వచ్చి అటు వెళ్ళాడు, డాన్స్ చేశాడు. ఇద్దరు పిల్లలు చూడు గిలగిల కొట్టు నీళ్ళేసి మొహం మీద కొట్టారు. అసలు ఆ వికృత చర్య ఎందుకు జరిగింది, అది ఏం జరిగింది అక్కడ? యాక్చువల్లీ ఎండాకాలం స్టార్ట్ అయింది. ఎండాకాలంలో బండ్లు లెఫ్ట్ పోయి రైట్ తిరుగుతుంది. ఆహా, నేను లెఫ్ట్ పోయి అక్కడే ఆగిపోయింది. వెరీ గుడ్. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. నలుగురికి వెల్కమ్ మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి. ఆల్రెడీ మీకు ఈ షో గురించి తెలుసు. ముందుగా మేడం తో స్టార్ట్ చేస్తాను. మీరు ఛాలెంజ్లు బాగా చేస్తుంటారుగా, డెఫినెట్లీ. ఎప్పుడైనా ఎవరికైనా ఇలా ఛాలెంజ్ రే తొక్కుడు పిల్లలో నేనే గెలుస్తా అలాగే వార్నింగ్ లాగా ఇచ్చారు, ఎప్పుడైనా ఛాలెంజ్ చేశారా? ఛాలెంజ్ వార్నింగ్ ఇచ్చాను కానీ తొక్కుడు బిల్లలో కాదు, ర్యాంక్స్ గురించి మార్క్స్ గురించి ఛాలెంజ్ చేసేదాన్ని. మార్కుల గురించా? భయ్య నీతో ఏదో మాట్లాడుతున్నాడు, మాట్లాడు. సో నీ ఉద్దేశంలో ఇన్క్రెడిబుల్ గా నువ్వు చేసిన ఛాలెంజ్లు? 10th క్లాస్ లో ఎవరో ఒక అమ్మాయిని పడేస్తానని చెప్పని ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశాను అనమాట. అని కాలడ్డం బిడ్డ పడేయడం కాదు, ఓకే. పొద్దున్న పందెం కాసా మధ్యాహ్నం ఫ్లాట్. అలా మీరు చెప్పేస్తే మేము నమ్మేయాలా? ఆ బొత్తిగా అమ్మాయి టేస్ట్ లేకుండా పోయింది. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో అది నాకు ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉండడం వల్లే ఇప్పుడు ఇలా ఉంది. అంతా నీ ఇన్స్పిరేషన్, ఏం చేస్తావు? అది మళ్ళీ నేనెందుకులే భయ్యా, నాకేది. నువ్వు 10th అంటే నేను అప్పటికే 4th చదువుతున్నాను. ఆయన చూడండి ఒకసారి, నువ్వు ఉండడమే చాలా ఇన్క్రెడిబుల్ గా ఉంటావు. ఎస్ సో డెఫినెట్ గా ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్ చాలా చేస్తుంటావు. ఎస్ కనిపించేవి కాకుండా నువ్వు చేసిన ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్ ఏంటి? అట్లా జరిపితే నా లైఫ్ లో జరిగితే కాదు, జరిగితే. నేను తెలుగు నేర్చుకుంటున్నా, అది ఇంక్రెడిబుల్ నాకు. నాకు నువ్వు పరిచయమే 6-7 ఏళ్ళు అయింది, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నావు నువ్వు. సో నా లైఫ్ లో ఇంక్రెడిబుల్ అంటే ఐ క్యారీ దిస్ ఫ్యాషన్ అండ్ ఐ ఫ్రీక్ అవుట్ ఇన్ ద రోడ్. దట్ ఈస్ అ గ్రేట్ ఫర్ మీ. నువ్వు క్రియేట్ చేసిన ఈ స్టైల్ ఏదైతే ఉందో Yes. డెఫినెట్ గా ఛాలెంజే. స్టార్టింగ్ లో చాలా మందికి అర్థం కాలే కదా. అర్థం కాలే. పీపుల్ యూస్ టు వాళ్ళు ఈడేంత్ర హౌలా మెంటల్ జోకర్ దే టు టెల్. బట్ నేను ఈ రోజు వరకు లైఫ్ లో ఏదైనా నాకు నచ్చింది చేసినా. నాకు నచ్చిందే చూసినా. ఇగో ఇప్పుడు గొడవలు వద్దు. నీకు ఇలా ఉండడం ఇష్టం, ఇష్టం. మాకు నువ్వంటే ఇష్టం. ఓ మై గాడ్, ఓకే, సో మీ నలుగురు ఇక్కడ 3 రౌండ్స్ ఆడాలంటే ఈ ₹1,00,000 అవసరం. సో నా తరఫు నుంచి సో మీ నలుగురు ఇప్పుడు ఈ ₹1,00,000ని 3 రౌండ్స్ లో మీరు వాడచ్చు. లెవెల్ 1 లో ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి ముందుగానే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. నేను ఇచ్చే స్టేట్మెంట్ ని మీరు నమ్మితే ఎస్ మీద కొంత, నో మీద కొంత మీరు ఛాలెంజ్ చేస్తారు.
ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయిన సైడ్ ఏదైతే ఉందో దానికి నేను ఇంటూ 2 times నేను మీకు తిరిగి ఇస్తాను. అంటే 1,00,000 రూపాయలు గెలిస్తే 2 లక్షలు ఇస్తావు. నువ్వు 1,00,000 ఇప్పుడే పెట్టేస్తే 2 రౌండ్లు ఏం చేస్తావు? ఆ పెళ్ళి ఇవ్వడని అనుకుంటే కానీ. సో 1 lakh లో మినిమం 25,000 ఫస్ట్ లెవెల్లో మీరు వాడతారు. రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. లెవెల్ 1 ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. Dun 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 జేమ్స్ బాండ్ గన్నే వాడాడు. ఎందుకైనా మజాని నేను డ్రిల్లింగ్ మెషిన్ వాడుతున్నా. సో ఏ లోబో, నీకు దీనికి మా దగ్గర సంబంధం ఉందో సార్ ఇట్రా. డ్రిల్ మెషిన్ లాంటిదే ఉంటుంది టాటూ వేసేటప్పుడు కూడా. నియర్ అది నీడిల్ సన్నగా ఉంటుంది మామూలు బాడీకి, ఇలా నీడిల్ నీకు సరిపోతుంది. నేను ఒక మంచి డిజైన్ వేద్దాం అనుకుంటున్నా దీంతో. ముక్కు మీద తాజ్ మహల్ వేద్దాం. అరే సుధీర్, ఒక పని చేయమను, 32 mm రాడే తెచ్చి పెట్టు, మనం పంచాదైపోతుంది. వెనకాల నుంచి అతోడి తీసుకొని కొడితే అన్ని పోతాయి. అవే అవసరం, ఇది పెడితే ఇట్ విల్ ఓన్లీ క్రియేట్ హోల్. దిస్ ఇస్ హారబుల్ యార్. ఎక్కడో ఒకటి నేను ఇప్పుడు అంటే డ్రిల్ చేయాలి నేను. ఎలాగా? హౌ? ఎక్కడో ఒకటి అంటే ఎక్కడ చేస్తారు? అంటే నీకు మెయిన్ పార్ట్ మీదనే రంధ్రం వేద్దామని డిసైడ్ అని. సరే, ఓ పని చేద్దాం, ఈ చెవులో తీద్దాం, ఆ చెవులోకి వస్తుంది. अरे नक्को भाई, కాయకు ये ऐसे शॉट आ रहे तो नक्को मेरे को. అయితే ఓ పని చేద్దాం, డాట్స్ పెడదాం. ఫోర్ హెడ్ మీద ట్రైబల్ డాట్. ఈ పొజిషన్ నాకు ఓకే. ఇది చేత్తో పట్టుకుంటేనే ఇంత టెన్షన్ గా ఉంది. అండ్ అది సౌండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ అంటది మనకి. అలాంటిది ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఛాలెంజ్, ఓ వ్యక్తి ఇలాంటి వస్తువులతో ఆడుకోబోతున్నాడు. లోబో, దగ్గర నుంచి వింటే భయం వేస్తుంది నీకు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి ఈ డ్రిల్లింగ్ మెషిన్ ఏదైతే ఉందో దీన్ని ముక్కులోకి పెట్టుకుని లోపల తీసుకెళ్ళిపోతాడు. మొత్తం నీడిల్ మొత్తం ముక్కు లోపలికి. అది కాకుండా మేకు ఉంది కదా, మేకుని చెక్క మీద మేకు పెట్టి ఫోర్ హెడ్తో కొడితే మేకు దిగిపోద్ది. దాన్ని నోటితో బయటికి తీసి బయటికి పడేస్తాడు. అండ్ థర్డ్ వన్, ఒక హ్యామర్తో మేకు తీసుకుని ముక్కులోకి పెట్టి దింపుతాడు. సో ఈ 3 నెక్స్ట్ వచ్చి అతను చేస్తున్నాడు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. మీకు కాన్ఫిడెంట్ ఉంటే చేస్తారు అనుకుంటే ఎస్ మీద ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. ముఖం చూసి మేము పైసలు పెడతాము. ముఖం చూసి పెడతా, వేలు చూసి పెడతా, గెడ్డం చూసి పెడతా కాదు, అట్లా కాదు. నాకు అదే అలవాటు, ముఖం చూసి పైసలు పెట్టేటోళ్ళం మేము. మీ నలుగురు ఒక టీం. నలుగురు కాదు, పైసలు కాడ సెల్ఫిష్ నేను. ఏదో నీ సొంత ఆస్తి పెడతాడు ఫీల్ అవుతారా, నేను ఇచ్చిన లక్ష్యగా. యాక్చువల్లీ ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ లైక్ యో చేస్తాడు. మా అక్కు కావు, నా ఆస్తి పెట్టేస్తా. నేను నా గడియ పెడుతున్నా. నేను నువ్వు ఆ కంటెంట్ చెప్పు సుధీర్ కి, ఈడ పెట్టి చెవులను నేను బట్టలు ఇస్తాను. నేను బట్టలు అది ఈ షో కాదు, అది వేరే షో. మీరు పట్టించుకోకండి, తన ఆటలో అట్టుకోండి. ఓకే, ఈ 3 ఏ ఒక్కటి జరగకపోయినా నా స్టేట్మెంట్ నో అని అర్థం. ఈ 3 జరిగితేనే ఎస్ అని అర్థం. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం.
నో మీద 10,000 పెడదాం. ఎస్ మీద 50. ఎస్ మీద ఎక్కువ పెడదాం. 50. 50. మీద 50, ఎస్ మీద No మీద 10,000. 10. ఒకవేళ ఎస్ అయితే మీకు ₹1,00,000 వస్తుంది. అవును. అవును. ఒకవేళ నో అయితే 20,000 వస్తుంది. 50 ఎస్ 10 నో. అదేగా ఇందా చెప్పింది. ఈడు ఉన్నాడని చెప్తా అసలు నేను రాను ఫస్ట్. అరే నువ్వు కాదు ఇగో నా ఆస్తిలు అమ్ముకోనే నాకు రెడీ ఉన్నా. కాళ్ళు చేతుల మీద వైర్లు కట్టే షాట్లు పెట్టడం కూడా రెడీ. మన పెళ్లి కాలేదు నా మీద ఎందుకు పడతా? కాదు ఆ కుర్కుడి తీర. ఓకే, సో నా ఫస్ట్ స్టేట్మెంట్ ని వీళ్ళు నమ్ముతో ఎస్ మీద 50,000, నో మీద 10,000 ఛాలెంజ్ చేశారు ఈ నలుగురు. మరి ఇందులో ఎంత గెలుస్తారు వీళ్ళు అనేది ఇప్పుడు అసలైన టాస్క్. మీ స్మైల్ నచ్చింది. డబ్బులు పోయాక అందరం కలిసి అలాగే నవ్వుకోవాలి, ఇంకేం లేదు. Join your hands and welcome the drill man of Telangana, Kranti from Bongiri. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తున తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా కత్తినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You gotta keep running if you want to survive. 'Cause every night I dream of watching you.
కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంటే రెచ్చగొట్టె వంటే నిన్నే చంపకుండా ఉండనంటే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. రాసి నోడికి తెలుసు పాత ఎప్పుడు పెడతాను మోసి తోడికి తెలుసు ఎలా నరికి నోనను కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంటే రెచ్చగొట్టె వంటే నిన్నే చంపకుండా ఉండనంటే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. అయ్యయ్యో పళ్ళే అనుకున్నాను. ఫేస్ని ఇన్ని రకాలుగా వాడతున్న విషయం నాకు ఈ రోజే తెలిసింది. ముక్కును వాడాడు, నుదుటిని వాడాడు, నోరు వాడాడు, పళ్ళు వాడాడు, గొంతు వాడాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా, ఈ మధ్యన ఇలా అయ్యావా? చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలని ట్రై చేసేవాడిని. ఆ, ఒక గ్రామీణ ప్రాంతం చెందినవాడిని నేను. ఈ ప్రపంచానికి తెలియాలంటే సంథింగ్ స్పెషల్ ఉండాలనుకున్నాను. అట్లా చాలా రోజులు సాధన చేశాను. షార్ట్స్ 22 గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉంది. నేను ఇక్కడ చేసింది 25 షార్ట్స్. ఇది న్యూ రికార్డు కోసం నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఒక తెలంగాణ భువనగిరి వాడిని. సో ఊరు మనకి చాలా ఇచ్చింది, ఊరుకు మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే ఇగో లావ్ అయిపోతామని ఆ ఊరు పేరునే ఏమో ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా రెడీ అవుతున్నాడు. వండర్ఫుల్ బ్రదర్, సూపర్. థ్యాంక్ యూ. నేను ఆ చాకులు నువ్వు వేసి లాస్ట్లో ఇట్లా సట్ అని లోపడి పోయింది కదా, నా సామాన్లు గిర్రైనాయి. ఇది పిచ్చిది పొక్కలో పోయింది ఇట్లా. సో ఓ పని చేద్దాం, వీళ్ళ నలుగురిలో బిస్కెట్లు బాగా వేసేది మా సుధీర్. ఎస్ సార్.
స్టార్టింగ్ అతను మెజిషియన్ అనమాట. Yes. సో వాళ్ళు అప్పుడు జనాలందరికీ బిస్కెట్లు వేసేవాడు. అతను నీకు తెలియదు కానీ 6 బిస్కెట్లు ఒకేసారి నోట్లో పెట్టుకుని లిప్స్ 2 క్లోజ్ చేసి అని మింగేస్తాడు నవ్వలకుండా. ఎంత టైం అంటే ఒక 30 సెకండ్స్. రెడీ? వెరీ గుడ్ బై. అది సుధీర్ రా అదా కమాన్ ఏ క్లాస్ వన్. మంచోడు మంచోడి వంటే రంబాబు నువ్వు మంచం కిందికి దూరినవురా రంబాబు ఓపెన్ చేయి, డ్రైనేజ్ ఓపెన్ చేయి. డ్రైనేజ్ నోరు ఓపెన్ చేయండి. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది ఎందుకిలా నా కర్మ తల కిందలు కిందలు 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 6 బిస్కెట్లు ఇంతున్నాయి. అవే లోపలికి వెళ్ళలే. కర్పూరం తీసుకురండి. సుధీర్ అంటే నోట్లో వేస్తున్నాడు. మన అలాంటి రిస్కులు వద్దు భయ్యా. ఓకే, నువ్వు వెలిగించిపోయి నిక్కర్లేద్దాం. తనకి ఎప్పటి నుంచో కోరికంట లోబోతో 2 స్టెప్లైనా డాన్స్ చేయాలని. సో మ్యూజిక్. మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. ఓకే, సో ఇక ఇప్పుడు తల్లి బిడ్డ న్యాయం మాట్లాడుకుందాం మనం. ఎస్ మీద 50,000, నో మీద 10,000 పెట్టారు. పైసల్ ఎందుకు ఏమైంది? పైసలు నేను ఏమేం చెప్పాను? డ్రిల్లింగ్ మిషన్ పెట్టుకునేది ఒకటి, డ్రిల్లింగ్ మెషిన్ ముక్కులోకి వెళ్ళింది. కొడతా అన్నాడు. వాళ్ళతోని ఆ మేకు చెక్క కొడతాడు, నోటితో తీస్తాడు అన్నాడు. ఓకే, తీసేసాడు. అండ్ మేకు ముక్కులోకి హ్యామర్ తో ముక్కులో కొట్టుకుంటాడు, కనపడదు అని చెప్పని అన్నాం. ఓకే, మళ్ళీ చేశాడు, మళ్ళీ తీసేశాడు. సో మొత్తం మీరు ఎస్ మీద ఎంత పెట్టారు? 50,000. కంగ్రాచులేషన్స్, ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1 lakh rupees. నేను కొత్తగా నేర్చుకున్న ఒక ట్రిక్ మీ నలుగురు మీద వాడదాం అనుకుంటున్నాను. మీ మైండ్ లో ఏమనుకుంటున్నారో అది నేను బయటికి చెప్పగలను. కీర్తితో స్టార్ట్ చేస్తాను. ఓకే, మీరు నన్నే చూస్తూ ఉండండి. ఓకే. అనవసరంగా సినిమాల్లోకి కాజల్ అగర్వాల్ని తీసుకున్నారు. నేను అమ్మాయి కంటే అందంగా ఉంటాను కదా అని ఆవిడ ఫీల్ అవుతోంది. నో డిస్టర్బెన్స్. ఓకే, ఓకే. అండ్ లోబో, నేను ఏ షారుఖ్ సల్మాన్ పక్కన నుంచోవాల్సిన వాడిని సుధీర్ పక్కన ఎందుకు నుంచో పెట్టారని ఫీల్ అవుతా.
ఏంట్రా ఏంట్రా కరెక్టా కరెక్టా కరెక్ట్ చెప్పినా బ్రో, లవ్ యూ బ్రో. వాట్ యు టాకింగ్ ఈజ్ లోకల్ గాయ్. ఓకే ఇలా కాదు కానీ నెక్స్ట్ వచ్చే ఆవిడ ఇంతకంటే అద్భుతంగా ఎగ్జాక్ట్ గా అవతల వ్యక్తిని రీడ్ చేయగలుగుతుంది, ఓ వావ్. మైండ్ రీడింగ్ చేయగలుగుతుంది. ఈసారి మాత్రం నా స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. ఈసారి ఎస్ మీద అండ్ నో మీద పెట్టుకోవడానికి లేదు. ఎస్ ఆర్ నో, ఓకే ఏదో ఒకదాని మీద మీరు ఛాలెంజ్ చేస్తారు. అండ్ మినిమం ఛాలెంజ్ 50,000 రూపీస్. అండ్ మీ ఆన్సర్ రైట్ అయితే ఇంటూ 3 టైమ్స్ ఇస్తా. రెడీయా? రెడీ రెడీ. ఇక్కడికి వచ్చే అమ్మాయి కళ్ళ గంతలు కట్టుకుని తన ముందుకి ఏ బుక్ తీసుకొచ్చినా ఆ బుక్ మీద పేపర్ చదువుతుందా? ఆ బుక్ ఏంటో చెప్తుంది. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 2. ఎవరైనా ఆవిడ ముందు కనుక నుంచుంటే వాళ్ళ డ్రెస్ కలర్ ఏంటో చెప్తుంది. అండ్ థర్డ్ వన్, మీరు ఆపోజిట్ గా ఉండి మీ మైండ్ లో ఏ నెంబర్ మీరు తలుచుకున్నారో ఆ నెంబర్ తను బయటికి చెప్పగలదు. ఈ 3 తను చేస్తుంది అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. మూడిట్లో 3 చేస్తే ఎస్, మూడిట్లో ఏ ఒక్కటి చెప్పినా నో. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. చాలా ఫ్రీగా ఆలోచించండి. ఎస్సా నోవా? అరే భయ్యా, దేవుని సాక్షిగా పోరి ఒట్టు, అమ్మ మీదనే ఒట్టు. 50,000. ఎస్, చలో పెట్టు. అరే ఎస్ సార్. ట్రస్ట్ మీ బ్రో, యు ట్రస్ట్ మీ. సీ మై ఐస్. నీ వదిలేరా బాబా. సో ఎస్ అని 50,000 ఛాలెంజ్ చేశారు. రైట్ ఆన్సర్ అయితే నువ్వు 1,50,000, కాకపోతే 50,000 పోతాయి. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళు వీళ్ళని గెలిపిస్తారా ఓడిపిస్తారా? జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రియా ఫ్రమ్ న్యూ ఢిల్లీ. हेलो हेलो, क्या नाम है आपका? रिया मेरा इज्जत रखो माँ, पैसे रखा माँ, मेरा जिंदगी तुम्हारे हाथ। मेरे को किराने का दुकान वाले को 50,000 देना है, घर का EMI 30,000 देना है, और ये डमी कैंडिडेट को 50,000 देना है. నానా లోబో, ఆ పాప తను చూపిన టాలెంట్ కూడా మర్చిపోతుంది నీ వల్ల. నువ్వు ఏం మాట్లాడలేదు. డోంట్ టాక్ టు ది స్ట్రేంజర్స్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. యూర్ వెయిటింగ్ ఫర్ యువర్ యాక్ట్. లెట్స్ గో. బ్లైండ్ ఫోల్డ్ చేసుకుంది అండ్ తను రెడీ. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, మీలోంచి ఎవరైనా ఇద్దరు రావచ్చు. ఒక బుక్ లోంచి ఏదో ఒక మీకు ఇష్టమైన పేజ్ ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఆ పేజ్ లో ఉన్న చదివి పైకి చెప్తుంది. సో ఈ బుక్కులోంచి ఏదో ఒక పేజ్ మీ ర్యాండమ్ గా ఒక పేజ్ సెలెక్ట్ చేసి ఆమెకి ఇవ్వాలి. లోబో, విల్ యు డు దట్? I'll do. Okay. You want to do అది? యా ఆమె కూడా ఇంకో ట్రై చేస్తా. ఆమె పేజ్, నువ్వు ఒకటి పేజ్, నీ ఇష్టం, నీకు నచ్చిన పేజ్. థ్యాంక్ యూ. రెడీ? Yeah. లోబో. మీకు నచ్చిన ఒక పేజ్ నెంబర్ చెప్పే. 93. 93, పేజ్ నెంబర్ 93. ये रहा. Oh my God! స్టార్ట్ చేయడం 200 సెకండ్ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్ళి ఎగ్జాక్ట్ గా 93 పేజ్ దగ్గర ఆపింది. CCE मॉडल पेपर पैटर्न. Oh my God, mama! चलो चल!
ఇంటి పక్కన వెంకట్ గారు ఉన్నాడు అని గల్లా బట్టి ముఖం మీద పడేస్తా పైసలని. ఆయన పేజ్ నెంబర్ 93 అడిగాడు. ఆమె అంతటా ఆమె 93 పేజ్ ఓపెన్ చేసుకుంది. అండ్ ఆ పేజ్ లో ఉన్న ఈ హెడ్డింగ్ ని సిసిఈ మోడల్ పేపర్ ప్యాటర్న్ అని పైకి చదివి వినిపించింది. You draw something, ఓకే draw something or write something, she'll copy. ओके सो इधर कुछ पेपर में लिखा हुआ है. ఈ పేపర్లో రాస్తున్నది తను పైకి చదువుతుందా లేదా? I love India. I love India. I love India. సూపర్ సూపర్ వండర్ఫుల్. సో ఈసారి ఇంకోటి చేద్దాం. సుధీర్, మీ ఇద్దరు ఎవరైనా పర్లేదు, మీరైనా పర్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టండి. వాళ్ళు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో ఆవిడ చెప్తుంది. సో ఇక్కడికి ఒకరిని మనం ఆడియన్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టాం. ఆవిడకి అసలు సంబంధం లేదు, ఆవిడకి ఏమీ కనపడదు. కాబట్టి ఇప్పుడున్న ఆ అమ్మాయి డ్రెస్ కలర్ కానీ డ్రెస్ మీద ఏమైనా రాస్తున్నది ఆవిడ చెప్తుంది. क्या लिखा है? चैनल किस कलर से? ब्लैक कलर से. टी शर्ट का कलर कौन सा है? टी शर्ट का पिंक एंड वाइट. पिंक कौन सा, डार्क और लाइट? लाइट. లైట్ పింక్, వెరీ నైస్. సో టీ షర్ట్ మీద రాస్తున్నది పైకి చదివి చెప్తోంది. అండ్ ఆవిడ వేసుకున్న టీ షర్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా చెప్పింది. సూపర్. సో బ్లైండ్ ఫోల్డ్ చేసిన ఆ అమ్మాయికి ఎక్స్రే ఐస్ లాగా అండ్ దిస్ ఆల్ థింగ్స్ తను బ్లైండ్ ఫోల్డ్ లో చేసింది, మీ ముందు ప్రెజెంట్ చేసింది. వాట్ ఎ టాలెంట్, సూపర్. ఓకే, సో మనం అనుకున్న వాటిలో 2-3 అయ్యాయి. ఇప్పుడు మూడో ట్రై చేద్దాం. కీర్తి గారు, మీరు లోపల మనసులో ఓ నెంబర్ అనుకోండి. అండ్ ఆ నెంబర్ ఆమె కరెక్ట్ గా పైకి చెప్తుందో లేదో చూద్దాం. ఓకే ఓకే అనుకున్నారా? इन्हों नंबर सेलेक्ट कर लिए, वो कौन सा नंबर है आप बोलो. जोर से बोल दो. 8. 8. ఓకే, ఇట్స్ ఓకే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీ నలుగురికి మీ వంతు మీరే ట్రై చేశారు అన్ని. తన టాలెంట్ ఏంటో మనకు అర్థమైంది. ఐ థింక్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. కమ్ ఆన్. थैंक यू सो मच फॉर एंटरटेनिंग अस. एंड कौन से क्लास में पढ़ रहे हो आप? 5th क्लास. डांस करते? यस यस. म्यूजिक. సో నలుగురు బాగా ఆలోచించి ఎస్ చెప్పారు. నలుగురు కాదు, ఈ దరిద్రుడు వీడు ఫోర్స్ చేసి ఓకే, ఇప్పుడు ఏమైందంటే నేను 3 స్టేట్మెంట్లు ఇచ్చా. నెంబర్ 1, బుక్ లో ఏం రాస్తుంది చెప్పేసింది. చెప్పేసింది. అండ్ ఎవరైనా సరే వచ్చి వాళ్ళ డ్రెస్ కలర్ కానీ ఏం రాస్తుందో చెప్తున్నానని చెప్పారు. అండ్
ఆ అవతల వాళ్ళ మైండ్ రీడింగ్ లో వాళ్ళు ఒక నెంబర్ అనుకుంటే చెప్తున్నాను, అదే ఆవిడకి అసలు తెలియదు ఆ విషయం. నేను ఊరినే కనిపెట్టి స్టేట్మెంట్ ఇచ్చా, అది మీకు ప్రూవ్ చేయడం కోసం అమ్మాయి చేసి చేపించా. ఆ అమ్మాయి చేయదు, అసలు ఆ అమ్మాయి ట్రిక్స్ లోనే అవి లేవు. సో 3 స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ నో, కాబట్టి ఫైనల్ రైట్ ఆన్సర్ ఇస్ నో. మీరు ఎస్ మీద 50,000 పెట్టారు, నో ఇస్ రైట్ ఆన్సర్, కాబట్టి మీ 50,000 పాయా. 1,40,000లో ఇప్పుడు మీ దగ్గర 90,000 మాత్రమే మిగిలాయి. ఎదిరింట్లో వెంకట్ గారికి ముఖం మీద కొడతా అంట, ముఖం మీద. ఈసారి 3rd లెవెల్లో మీరిచ్చే ప్రతి రైట్ ఆన్సర్ కి నేను ఇంటూ 5 టైమ్స్ ఇస్తా. నాకు వద్దురా అయ్యా నీ ఫైట్. నేను ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తానో దానికి విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో చేసుకో. ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. మీ దగ్గర ఓవరాల్ గా ఇప్పుడు 90,000 రూపీస్ ఉన్నాయి, నా దగ్గర 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్మెంట్ మీద మినిమం 20,000 ఛాలెంజ్ చేయొచ్చు. మిగిలిన 10,000 తలకాయకి 2,500 చొప్పున పంచుకోవచ్చు. 4 లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు ఈ ఒక్క రౌండ్ లోనే మీరు. సో బోత్ ద లేడీస్, ఈసారి డెసిషన్ కొంచెం ఆలోచించి మీరు జాగ్రత్త తీసుకోండి. వినకపోతే బాగా ఈజీగా ఉంది అందడానికి. డార్లింగ్ నువ్వు స్మైల్ చేసి మస్తు ఉంటుంది తెలుసా. నువ్వు స్మైల్ చేస్తే రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్ కలిపి ఉన్నట్టుంటావు. పోనీ నీ బదులు నేను చేయనా? అది నవ్వుతావా? ఓకే, సో ఇక్కడికి రాబోతున్నారు ఉషు వారియర్స్. సో పేరులోనే వారియర్స్ ఉంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్ నెంబర్ 1, ఓ 2 కత్తులతో ఫైట్ చేసుకుంటే ఈ కత్తి ఫైట్ లో ఒక కత్తిని ఇరగొడేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఈసారి ఒకళ్ళు కర్రతో ఒకళ్ళు కత్తితో ఫైటింగ్ చేస్తారు, కర్రతో కత్తిని ఇరగొడతారు. అండ్ నెంబర్ 3, సింగిల్ స్టిక్ మీద సింగిల్ లెగ్ మీద నుంచి 30 సెకండ్స్ బ్యాలెన్స్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్, 6 feet హైట్ లో ఒక ఆబ్జెక్ట్ ని పెట్టి సింగిల్ కిక్ లో దాన్ని పగలగొడతారు. ఈ 4 వీళ్ళు చేస్తారు అని అంటాను. ప్రతిదీ విడివిడిగా మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. రెడీయా? ఫస్ట్ స్టేట్మెంట్, కత్తి ఫైట్ లో కత్తిని ఎరగొడేస్తారు. ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్ 20,000 ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్, 20,000. రెండో స్టేట్మెంట్ సరే, నో 20,000. అందరు మాట్లాడుతున్నారు, లోపు ఒకరు మాట్లాడలేదు. నేను పప్పులో కాలు వేసుకుని అయ్యా. మరి ఎట్లా ఎదురింట్లో వెంకట్ ముఖం మీద ఇసురుతా అన్నావు, ఎట్లా ఇసురుతావు? అన్ని పోయినాయి, నా ఉన్న సామాన్లే అమ్ముకోవాలి. నెక్స్ట్ ఏంటి అంట సో నో సెకండ్ స్టేట్మెంట్? నో నో. నో. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ నో, 20,000 రూపీస్. థర్డ్ స్టేట్మెంట్ ఎస్ 20,000. ఎస్ మీద 20,000. లాస్ట్ స్టేట్మెంట్, 6 feet హైట్ లో ఆబ్జెక్ట్, సింగిల్ షాట్. ఎస్, దీనికి ఎస్ పడతా. ఎస్ 30,000. Yes. అమ్మాయిలు ఒప్పుకుంటున్నారా మీరు? ఎస్. లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. రెడీయా? Ready. రెడీ. లెట్స్ వెల్కమ్ ఉషు వారియర్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్.
ఒక కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లాగా సూపర్బ్ గా జరిగింది. వాట్ ఏ టాలెంట్, వాట్ ఏ టైమింగ్, వెల్ डन, सुपर. सो ये आपका टीम है? जी हाँ, या आपके स्टूडेंट्स है पूरे? स्टूडेंट्स से आप पूरे। ही सिखाते हैं? जी हाँ, कितने साल से पढ़ रहे लोग? लगभग 5 वर्ष से। कुछ हैं जो इंटरनेशनल मेडलिस्ट हैं, वो 10 वर्ष से खेल रहे हैं। कौन था वो इंटरनेशनल? ये अंजुल नामदेव है। So thank you so much, sir, for entertaining us, and all the best and good luck. Thanks Thank a you, lot. thank Thank you, you. thank you. Thank you so much. వాళ్ళ వరకు అయితే వాళ్ళు సూపర్ గా టాలెంట్ అండ్ సూపర్ గా పర్ఫామ్ చేసి వెళ్ళిపోయారు. బాగుంది. ఇప్పుడు ఎంత ఉంది ఎంత పోయింది మనం లెక్క తెలుసుకుంటా. హాయ్, ఎంత మోసగాడు అని తెలియదు అసలు. మోసం చేసావంటే చాలా చీటింగ్. మోసానికి జాకెట్ జీన్స్ వేస్తే నాలాగే ఉంటది. డైలాగ్ బాగుందని వాడా. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1. కత్తి కొట్టుకుంటే కత్తి ఇరుగుతుంది అన్నాను. కొట్టుకుంటే కదా సోరేకాయ ఇరిగింది అంతే. ఎవరిగింది? సోరేకాయ. సోరకాయ బోర్చి సూర్యకాయ. ఓ సొరకాయ. ఓ సొరకాయ. మా తల్లే సోరకాయ అంటే ఏం చదవనుకున్నాను. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, కత్తి ఫైట్ జరిగింది కానీ కత్తి ఎరగలేదు. రైట్. సో ఎస్ అన్నారు, 20,000 పాయే. సెకండ్ స్టేట్మెంట్, కత్తి కర్ర కొట్టుకుంటాయి, కర్రతో కత్తి ఇరుగుతుంది అన్న. నో చెప్పావు. నో చెప్పాం. విన్ అయ్యావు. ఒకటి చెప్పారు మీరు. మీతోనే నో నో చెప్పావు. చెప్పాం. ఇది ఒకటే నో చెప్పాం. ఇది నో చెప్పావు. నో చెప్పారా? ఎంత పెట్టారు? 20,000 పెట్టావు. ఇంటూ 5 టైమ్స్ ₹1,00,000. స్టేట్మెంట్ నెంబర్ 3, స్టిక్ మీద సింగిల్ లెగ్ తో 30 సెకండ్స్ నుంచుంటారు అన్నాను. అసలు స్టిక్కే లేదు. సో దాని మీద 20,000 పెట్టారు, అది కూడా పాయే. ఇక లాస్ట్ స్టేట్మెంట్, 6 feet హైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని సింగిల్ షాట్ లో కొడితే పగులుతుంది అన్న. పగిలిందిగా. సమస్య లేదు, నో అన్నారు. ఎస్ అన్నాము. ఎస్ అన్న 30,000 పెట్టావు. ఈడే అందే. వీళ్ళందరూ నో అంటే నువ్వు ఒక్కడే ఎస్ అన్నావా? అది 6 ఫీట్ల కొడతా అంటే ఎస్ అన్న, నేను 30,000 అన్న. వాళ్ళు 6 feet లో పెట్టారా? అరే ఇక అవన్నీ కాదు, బెల్ట్ గొడవలే అయితే ఇప్పుడు కొట్టినరా లేదా? మీ ఇంటి ఎదురుగుండా వెంకట్ ఉంటాడా? వెంకట్ పక్కన పెట్టు, కొట్టినరా లేడా? వాడి ముఖాన్ని 50,000 కొడతావా కొట్టవా? కొడతా కొడతావా? 30,000 పెట్టినావు. 30,000 పెట్టినా. లాస్ట్ స్టేట్మెంట్ లో ఇంటూ 5 టైమ్స్ 1,50,000 రూపీస్. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని ఈ 4 స్టేట్మెంట్స్ మీద పెట్టారు. అండ్ ఒక దాంట్లో 1,00,000 రూపీస్ వచ్చింది, ఒక దాంట్లో 1.5 వచ్చింది. సో టోటల్ గా ఈ రోజు మీరు గెలుచుకునే అమౌంట్ 2,50,000 రూపీస్. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్. సో నలుగురు రండి. అండ్ ఈ రోజు కూడా ఇంత అమౌంట్ గెలుచుకోవడానికి ముఖ్య కారణం మీరిద్దరు. థ్యాంక్ యూ. మీరు అంత తెలివిగా ఆలోచించి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారు. ఎస్. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు కొట్టుకోవడం సరిపోయింది తప్ప ఎక్కడైనా కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు? అస్సలు చేయలేదు. అది మాట్లాడవేంట్రా? అండ్ దట్టు మీకు ఇద్దరికి ఎందుకు అర్థం కాలేదంటే కీర్తి తెలుగులో చెప్పింది మీకు విషయం అంతా. అవును, సొరకాయ లాస్ట్ చెప్పింది. అండ్ నీకు వచ్చిన తెలుగు ఈవిడికి వచ్చిన తెలుగు వేరు వేరు. నాకు తెలుగు నాకు రాదు అని జనాలకు తెలుసు. ఈవిడికి వచ్చని తెలుసు ఏంటి, ఈవిడికి కూడా అంతే. నిజంగా జీ తెలుగుకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా తెలుగులో చెప్పమా, నువ్వు ఏం చెప్తావు అనుకున్నా తెలుగులో చెప్పు. జీ తెలుగుకి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్పు. అమ్మా ఇది నా తల్లి. నా తెలుగు అధ్వానం అంటే ఇదైతే మొత్తం కచ్చరానే ఉన్నది. నేను కరెక్ట్ చెప్పాను కదా. వండర్ఫుల్, కరెక్ట్ గా చెప్పారు. అండ్ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఈయన కూడా అడుగు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని. చెప్పు సుధీర్. చెప్పు. ఆయన లేదు, వెళ్ళేదా లేడు. నెక్స్ట్ టైం నా సిన్సియర్ రిక్వెస్ట్, పిలిస్తే కనుక నన్ను పిలవండి. ఈ ప్రోగ్రామ్ నన్ను పిలవద్దు. ఏ ఛానల్ అన్నా చెప్తున్నా, ఇది జీ తెలుగు కాదు, అన్ని ఛానల్స్ కి చెప్తున్నా. నేను కూడా చెప్తున్నా. Okay, see you next week.